సో మన ఇండియాలో అంటే మనం జనరల్గా మనం ఇక్కడున్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? యూజువల్గా నిద్ర లేకపోతే అంటే ఇరిటబిలిటీ ఉంటుంది, చికాకుగా ఉంటారు, తర్వాత దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. తర్వాత వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఎక్కువగా డల్గా ఉండటం, తర్వాత పర్ఫార్మెన్స్ ఇది మెమరీ పవర్ తగ్గటం, పర్ఫార్మెన్స్ తగ్గటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి నిద్రలేమి ఉన్న వాళ్ళకి. సో ఇది ఒకరోజు లేకపోయినా ఇమ్మీడియట్గా తెలుస్తుంది వెంటనే, లేదా కొన్ని రోజుల పాటు అలా అక్యుములేట్ అయితే కూడా వాళ్ళకి తెలుస్తుంది. కొంతమందికి అలా క్రానిక్గా ఎక్కువగా ఉంటే మానసికంగా కొంత ఇబ్బంది, డిప్రెషన్కి లోన్ అంటే మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి డిప్రెషన్ అవ్వటము ఇలాంటివి కూడా వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మేజర్గా మీరు ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళలో చూస్తున్నాము? ఏజ్ అనేది దానికి సంబంధం లేదు. సో మేజర్గా ఇది అన్ని ఏజ్ వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. సో చిన్న ఏజ్ వాళ్ళకి ఏంటంటే కారణాలు వాళ్ళు సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ కారణాలు ఎక్కువ ఉంటాయి. సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అంటే వాళ్ళంతటా వాళ్ళు చేసుకునేది. సో యంగ్ పీపుల్ ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్లో మొబైల్ చూసుకుంటూ ఉండిపోవడం. సో వాళ్ళు ఏం చేస్తారంటే పోస్ట్ పోన్ చేస్తారు, అసలు నిద్రపోరు. మెల్లగా ఫోన్ నైట్ అంతా ఫోన్ చూసుకుంటూ పడుకునే ముందు అసలు అదొక హ్యాబిట్ అయిపోయి అది నిద్రపోరు. లేకపోతే ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉంటారు నైట్ అంతా, నిద్రపోరు. నైట్ లైఫ్లో పార్టీలకు వెళ్తారు, అప్పుడు వెళ్తారు 10 తర్వాత స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్. సో నిద్రపోరు. పగలు మళ్ళీ ఉద్యోగాలు, వాళ్ళ కాలేజీలు, స్కూళ్ళు, చదువులు ఉంటాయి. సో యంగ్ జనరేషన్ ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, బికాస్ ఆఫ్ దేర్ హాబీస్ వాళ్ళు పోస్ట్పోన్ చేసి ఆ అలవాట్లకు అలవాటు అయిపోయి దాన్ని తీయలేక నిద్రలేమికి గురవుతుంటారు. దీనివల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లము, స్టడీస్లో పర్ఫార్మెన్స్ ప్రాబ్లం రావడం, తర్వాత ఈ డ్రైవింగ్ ఇవి చేసేటప్పుడు యాక్సిడెంట్ చేయటం, సరైన డెసిషన్ సరైన టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకోలేకపోవటం, ఇలాంటివి జరుగుతాయి. సో అడక్వేట్గా వాళ్ళు అనేది ఒక వ్యక్తి అనేది ఏ పని చేసినా ఒక అడల్ట్ వ్యక్తి నియర్లీ 7 to 9 hours పడుకొని తీరాలి కంటిన్యూస్గా, మెన్ అయినా ఉమెన్ అయినా. కానీ వెరీ ఫ్యూ పీపుల్కి మాత్రమే 4 hours పడుకున్నా సరిపో, అంటే వాళ్ళు షార్ట్ స్లీపర్స్ అంటారు. మిగతా వాళ్ళందరికీ యావరేజ్గా 7 to 8 అట్లీస్ట్ 7 hours మనము పడుకోవాలి కంటిన్యూస్గా. ఓకే.